హాయ్ స్టూడెంట్స్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్లో ఫస్ట్ ప్రాబ్లం అయితే చూస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ప్రూవ్ దట్ tan ఇన్వర్స్ ఆఫ్ 1/7 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1/13 దట్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 2/9 అనేసి మనం ప్రూవ్ చేయాలా. LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేయాలా. సో మీకు ఎప్పుడు కానీ ఇన్వర్స్ ఫంక్షన్లో మనకి ఈ ఫార్మేట్లు అడిగితే మనం గివెన్ ఎలా రాసుకోవాలంటే లెట్ A ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1/7. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, దెన్ tan A ఈక్వల్ టు 1/7. ఈ ఇన్వర్స్ ఇటు సైడ్ వెళ్ళిపోతే tan A వస్తుంది. అలానే ఈ టూ టర్మ్స్కి రాసుకోవాలా. సో B ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1/13, దెన్ tan B ఈక్వల్ టు 1/13. అలానే ఇది కూడా రాసుకోండి. C ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 2/9, దెన్ tan C ఈక్వల్ టు 2/9. సో ఈ వాల్యూస్ అంతా మనం యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు చూసారంటే మనం ప్రూవ్ చేస్తాం. ఓకేనా, వాడు ఇచ్చిన డేటాని మనం ప్రూవ్ చేయాలి కదా. చూడండి, we have to prove that. సో ఈక్వేషన్ మనం ఎలా రాసుకోవచ్చు, A ప్లస్ B ఈక్వల్ టు C అని రాసుకోవచ్చా. అది ఎలా వచ్చిందో చూడండి. సో ఇక్కడ మన ఈక్వేషన్లో tan ఇన్వర్స్ ఆఫ్ 1/7 ఉంది. సో దాన్ని ఏమనుకున్నాం, A అనుకున్నాం. సో దాన్ని A రాసుకున్నా. నెక్స్ట్ tan ఇన్వర్స్ ఆఫ్ 1/13ని B రాసుకున్నా ఈక్వల్ టు C అంటే tan ఇన్వర్స్ ఆఫ్ 2/9. అందుకే A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు C అనేసి రాసుకున్నా. ఓకేనా. సో నెక్స్ట్ R అని కూడా రాసుకోండి. సో బోత్ సైడ్ మనం tan అప్లై చేసుకుంటాం, ఎందుకంటే మనం tanలో ఆన్సర్ ఉంది కాబట్టి. ఓకేనా, tan A ప్లస్ B ఈక్వల్ టు tan C అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని మనం ప్రూవ్ చేస్తాం. సో ఫస్ట్ LHS. ఓకేనా. సో LHS ఏంటి, tan A ప్లస్ B కదా. సో tan A ప్లస్ B ఫార్ములా ఏంటి, tan A ప్లస్ tan B డివైడెడ్ బై 1 మైనస్ tan A ఇంటూ tan B. సో మనకు tan A tan B వాల్యూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఈ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు tan A అంటే మనకు 1/7 ప్లస్ tan B వాల్యూ అంటే 1/13 డివైడ్ బై 1 మైనస్ 1/7 ఇంటూ 1/13. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేయాలి. చేస్తే ఎలా వస్తుంది, 13 ప్లస్ 7 డివైడ్ బై 7 ఇంటూ 13 ఎంత మనకు 91. సో దీని అలానే 1 మైనస్ 1 ఇంటూ 1 1, 7 ఇంటూ 13 91. ఓకేనా. సో దీని ఎలా రాసుకోవచ్చు, 13 ప్లస్ 7 20 డివైడ్ బై 91 డివైడ్ బై ఇది ఇట్లా క్రాస్ మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది, 91 మైనస్ 1 అవుతుంది. అప్పుడు 90 డివైడ్ బై 91 రాసుకోవచ్చు. సో ఇక్కడ చూసారంటే మనకు 91 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలిన ఆన్సర్ ఏంటి, మనకు 2/9 వస్తుంది. సో 2/9 అంటే మనం ఆల్రెడీ ఇక్కడ రాసుకున్నాం. ఏం రాసుకున్నాం, ఇక్కడ 2/9ని tan C రాసుకున్నాం. సో ఇప్పుడు దాన్ని tan C ని రాసుకుంటాం. ఇప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు tan C. సో మనం ఇక్కడ చూసామంటే మనం ప్రూవ్ చేసాం కదా, tan A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు tan C అనేసి మనం ప్రూవ్ చేసాం. సో ఫైనల్ ఆన్సర్ ఎలా రాయాలంటే, therefore A ప్లస్ B ఈక్వల్ టు C, దట్ ఈస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1/7 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1/13 దట్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 2/9. సో ఇలా అయితే కంప్లీట్ చేయాలి.
ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్లో సెకండ్ ప్రాబ్లం అయితే చూస్తాం. ప్రూవ్ దట్ tan ఇన్వర్స్ ఆఫ్ 3/5 ప్లస్ sin ఇన్వర్స్ ఆఫ్ 3/5 ఈక్వల్ టు cot ఇన్వర్స్ ఆఫ్ 11/27 అనేసి మనం ప్రూవ్ చేయాలి. సేమ్ మీకు ఫస్ట్ ప్రాబ్లం చెప్పిన విధంగానే దీన్ని కూడా సాల్వ్ చేయాలి. లెట్ a is equal to tan inverse of 3/5, then tan a equal to 3/5. ఓకేనా? అలానే b is equal to sin inverse of 3/5, then sin b equal to 3/5. ఓకేనా? అలానే c is equal to cot inverse of 11/27, then cot c is equal to 11/27. So next we have to prove that, సో మనం దీన్ని ఏమనుకుంటాం, a ప్లస్ b ఈక్వల్ టు c. సో ఆల్రెడీ నేను ఫస్ట్ ప్రాబ్లం చెప్పాను, దాన్ని చూసేసి దీన్ని చూడండి. ఓకేనా? ఆర్ కాట్, బోత్ సైడ్ కాట్ అప్లై చేశాను, కాట్ సి, ఎందుకంటే మనకు ఆన్సర్ కాట్లో రావాలి కాబట్టి. ఓకేనా? సో మనకు బట్ కాట్ ఏ ప్లస్ బి ఫార్ములా మనకు తెలుసు. ఏంటి, మనకు LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేస్తాం. ఫస్ట్ కాట్ ఏ ప్లస్ బి. సో ఫార్ములా ఏంటి మనకు, కాట్ ఏ ఇంటూ కాట్ బి -1 డివైడెడ్ బై కాట్ ఏ ప్లస్ కాట్ బి. ఓకేనా? సో ఇక్కడ మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈజ్ ఈక్వల్ ఇక్కడ రాసుకుంటాను. సో మనకు ఇక్కడ చూసారంటే పైథాగరస్ థీరం అయితే మనం యూజ్ చేస్తాం. సో సింపుల్ ఇక్కడ మీకు ఒక ట్రయాంగిల్ రాస్తాను చూడండి. ఇది ఏ, ఇది బి, ఇది సి. సో మనకు సైన్ వాల్యూ చూసారంటే మనకి ఇక్కడ 3/5 ఉంది కదా. సో ఇక్కడ 3, ఇక్కడ 5, ఇక్కడ 4 వస్తుంది. అది ఎలా వస్తుందంటే మీకు ఇక్కడ ఫార్ములా రాస్తా చూడండి. AC స్క్వేర్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. సో దీన్ని మీరు అప్లై చేస్తే మనకు 4 వస్తుంది ఈజీగా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు tan ఏని ఇచ్చాడు. ఏ వాల్యూ ఎంత మనకు 3/5 ఇచ్చాడు. దీన్నే కాట్ ఏ ఎలా రాసుకోవచ్చు, దీన్ని రివర్స్ రాసుకోవాలి కదా, అంటే 5/3 వస్తుంది. ఓకేనా? అదేవిధంగా దీని నుంచి మనం కాట్ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే కాట్ బి కావాలా. సో మనం ఆల్రెడీ ఇక్కడ పైథాగరస్ థీరం అప్లై చేసాం కదా. అప్పుడేమొస్తుంది మనకు, ఇక్కడ చూడండి 3, 5 రాసుకున్నా, 4 రాసుకున్నా, అప్పుడేమొస్తుంది మనకు 4/3 అని వస్తుందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు అప్లై చేస్తాం. కాట్ ఏ అంటే మనకు వాల్యూ 5/3 ఇంటూ కాట్ బి అంటే 4/3 -1 డివైడ్ బై 5/3 ప్లస్ 4/3 వస్తుందన్నమాట. సో దీన్ని ఇంకా మనం ఫస్ట్ ఇక్కడ ఇంటూ ఉంది కదా, ఇంటూ చేసుకోండి. 5 × 4 20 డివైడ్ బై 3 × 3 ఏమవుతుంది 9. మళ్ళీ ఇక్కడ ఏముంది -1, అలానే పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ 3 కామన్ ఉంది కాబట్టి మీరేం చేస్తారంటే కామన్గా 3, ఇక్కడ 5 + 4 ఇలా రాసుకోవాలి. సో ఈ 9 ఇట్లా క్రాస్ మల్టిప్లై చేయండి. 20 - 9 డివైడ్ బై 9 డివైడ్ బై ఇదేమవుతుంది 9 డివైడ్ బై 3 అవుతుంది. సో దీని ఎలా రాసుకుంటాం మనం, ఇక్కడ 20 - 9 ఎంత వస్తుంది, 11/9 వస్తుందా. 11/9 డివైడ్ బై ఇక్కడ ఏమొస్తుంది మనకు 9/3 అట్టే రాసుకోండి. సో దీని ఎలా రాసుకుంటాం చూడండి. ఫస్ట్ 11/9 రాసుకున్నా ఇంటూ దీన్ని అప్పర్కి తీసుకురండి. అప్పుడేమొస్తుంది మనకు 3/9 వస్తుంది, అంటే రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, దీని ఎందుకు రాసుకున్నా అంటే ఎలా అంటే 3
ఇక్కడ 9 ఉంది, అంటే 3 × 3 ఏమవుతుంది 9 అవుతుంది అనమాట. మళ్ళీ ఇప్పుడు చూడండి 11 × 1 11, ఇక్కడ 3 × 9 27. నేను ఇక్కడ కూడా క్యాన్సిల్ చేసేయచ్చు. క్యాన్సిల్ చేస్తే మనకు ఆన్సర్ రావాలి. ఆన్సర్ ఏమో కావాలి మనకు 11/27 రావాలి. చూడండి 11/27 రావాలి మనకు. కాబట్టి నేను ముందుగా క్యాన్సిల్ చేయకుండా లాస్ట్లో ఇలా క్యాన్సిల్ చేసుకున్నా. ఇప్పుడు మనకు కాట్ సి వాల్యూ ఏంటి, మనకి ఇక్కడ ఆన్సర్ ఉండేది కాట్ సి వాల్యూ 11/27 కదా. సో మనకు ఆ ఫార్మెట్ తీసుకొచ్చేదానికి నేను అలా క్యాన్సిల్ చేశాను అనమాట. దీని ఏం రాసుకోవచ్చు, కాట్ సి అని రాసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు therefore a plus b equal to c, that is a అంటే ఏం రాసుకున్నాం, tan inverse of 3/5 plus sin inverse of 3/5 equal to cot inverse of 11/27. సో ఆన్సర్ అనేది ప్రూవ్ అయింది. LHS is equal to RHS. థ్యాంక్ యూ.